శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు. ఈరోజు ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన దినముగా, పునరుద్ధాన దినముగా మీరు బాగున్నాయి చేసిన ఈ గొప్ప కార్యక్రమం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటారు. ఇదిగో నాయన విభజనముగా మీ మాటను ధ్యానిస్తూ నీ కొరకు మా జీవితాన్ని అర్పిస్తూ మీరిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మీ నామాన్ని మహిమపరచబడినగా ఉండలేదు. మీరే సహాయం దయచి వరకు ప్రార్థనలలో పాటలను మీరు నడిపించారు తండ్రి. ఇప్పుడు నాయన వాక్యము జ్ఞానంలో మీరు ఉండి ఎవరికి మాటలు కావాలో మాటలు మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచారు. ఇంతటి వారి వినగలిగిన చెవి గ్రహించుకున్న మేము దేవా ఈ మాటలు చెప్పుకుంటున్నాయన సంయోజకమైన జ్ఞానంలో మరి ముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించినప్పుడు చెప్పబడుతున్న లేఖనముల ప్రకారంగా బ్రతుకుటకు మా అందరిలో ఉన్న పరిశుద్ధత్వ సహాయాన్ని మాకు పంపించున్నారు. మా ప్రభుత్వంలో రాలేదు యేసుక్రీస్తు వరకు నామమున ప్రార్థన మనవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు. దేవుడు మనకి ఇచ్చిన ఈరోజు ఈ అవకాశం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడా జరగని ఒక అద్భుతమైన కార్యం. ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఏంటంటే చనిపోయిన వ్యక్తిని సమాధి చేసిన తర్వాత తిరిగి లేవడం అనేది జరిగే పని అయితే కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని గుడ్ ఫ్రైడే శుక్రవారం శుక్రవారము ఆ రోజు సుమారుగా మధ్యాహ్నము 12 నుంచి 3 గంటల లోపు ఆయన ప్రాణాన్ని విడవడం అనేది జరిగింది. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ఒక గొప్ప ఆయన ధనవంతుడైన ఒక ఆయన తను చనిపోయిన తర్వాత అక్కడ సమాధి చేయమని ఒక కొండలో సమాధి కురిపించుకున్నాడు. ధనవంతుడైన యోసేపు. ఆయన చనిపోతే ఆయనకి అది ఆ స్థలం. ఆయన ఎవరికి తెలియకుండా యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వాసం ఉంచాడు ధనవంతుడు. ఈయన చనిపోయాడు అని తెలిసినప్పుడు, ఈయన సిలువలో వేలాడుతున్నాడని తెలిసినప్పుడు, ఇంకా ఆయన్ని టైం అయిపోయి ప్రాణం పోయిన తర్వాత కొన్ని గంటలు ఉన్న తర్వాత దగ్గరికి దించేయాలి. దించి వేరే చోట తీసుకెళ్ళి పెట్టేయాలి. ముందుగా వచ్చాడట. ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట, ఇదిగో నేను ఈయనను తీసుకెళ్ళి నేను సమాధి చేస్తాను అన్నప్పుడు అక్కడ అందరూ మనకు కావాల్సింది ఆయన ప్రాణం పోవడమేగా. పోయింది. ఇంకా శరీరంలో మనకి ఉపయోగం కూడా లేదు కాబట్టి ఇచ్చేసాడు, అమ్మేశాడు. అప్పుడు ఆ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆయన చనిపోతే బాధ పెట్టించుకుందాం అనుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని పెట్టించారు. సమాధి చేయడం జరిగింది. ఈలోగా కొంతమంది అధికారులు పోగై పెద్ద వీళ్ళు అన్నారట, అయ్యా
చూడండి ఈ మాట పాత్ర పెట్టుకోండి. ఈ బోధకుడు బ్రతుకున్న టైంలో అప్పటికి ఏమయ్యాడైతే ఆయన చనిపోయాడు. బ్రతుకున్న కాలంలో నేను తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పిన మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యులు ఈ సమాధిలో ఉన్న ఆయన తీసుకెళ్ళిపోయి మా ఈ బోధకుడు బ్రతికాడు అందుకే సమాధిలో లేడు అని వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతారు. కాబట్టి పని చేద్దాం. ఏ పని చేద్దాం అంటే అన్నట్టు వాళ్ళు పెద్ద రాయి, వాళ్ళు ఎప్పటికీ తీయలేని రాయిని ఆ సమాధికి అడ్డంగా పెట్టేద్దాం. అది ఎవరి కాదనమాట. చాలా జనాలు ఉండాలి, అంతమంది వచ్చి తీసేసరికి ఎవరు తెలిసిపోతుంది. కాబట్టి ఆ రాయి వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు. రాజముద్రకు వెయ్యాలని ఆలోచన చేసుకున్నారు. ఇవాళ ఆ రాయి ఎవరైనా తొలగిస్తే వాడు మళ్ళీ మనకు శిక్ష. కాబట్టి ఎవడు భయపడి వెళ్ళడు కదా. ఒక చిన్న రాయి ఒకడు ఇద్దరు తొలగించే రాయిని తొలగించేస్తారు, కానీ ఒకరిద్దరితో తొలగి రాయి కాదని. అంటే చూడండి ఇక్కడ విషయం మీకు ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో చెప్పిన మాట ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకి అర్థం కాదు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎడుతూ కూర్చున్నారు తప్ప మన బోధకుడు మన యేసు తిరిగి 3 దినాలు వేసినాను అంటాడు కదా అన్న విషయం మర్చిపోయినట్టు వాళ్ళు మన క్రైస్తవులు. మనమంతేగా ఆయన చేసిన మేలులు మర్చిపోతాము, మళ్ళీ లోకంలో కలిసిపోతాం. యేసుక్రీస్తు ప్రభువు బతుకున్నప్పుడు శిష్యులు ఎన్ని కార్యాలు చేశాడంటే లాజరు చనిపోతే లాజరు ఏం చేశాడు? ఆయన అది మర్చిపోయాడు. కళ్ళు లేని వారికి కళ్ళు రప్పించాడు, నోరు లేని వారికి నోరు రప్పించాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు, చేతులు ఓసేయగల వారికి మంచి చేతులు, ఎన్నో దెయ్యాలు పెట్టి దెయ్యానికి వెళ్ళగొట్టేశాడు. గూడి దెయ్యం ఒకబట్టింది, రక్తస్రావంతో బాధపడుతుంది, 12 సంవత్సరాలు బాధపడుతున్న స్త్రీని ఇన్ని కార్యాలు చూసి ఆయన సమాధి చేసిన తర్వాత ఇంటికి పోయి వెళ్తున్నారట. అసలు ఏమైనా మనకి అర్థం ఉందంటే చేసి పని ఏమీ మారలేదండి. ఆనాడు శిష్యుల్లాగానే ఈనాడు క్రైస్తవులు కూడా మేలు పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నారట? అయితే ఇక్కడ సంబంధం ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారో వాళ్ళ జ్ఞాపకం ఉందట, ఈయన 3వ దినాన తిరిగి లేస్తారన్నారు. కాబట్టి వాళ్ళ శిష్యులు ఎత్తుకుపోయి లేచాడని చెప్తారనే అనుమానంతో వాళ్ళు పెద్ద రాయి ఆ సమాధి గట్టిగా వేసేశాడు. ఇంకా రాయి ఎవరు తొలగించలేరు, అందులో యేసుక్రీస్తు ప్రభువు శవాన్ని ఎవరు పట్టుకెళ్ళలేరు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ మాట అన్నది ఎవరండి? తిరిగి లేస్తారన్నది ఎవరు? సజీవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? సజీవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయనకి ఎలాంటి మరణము అడ్డగించలేదు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఈలో ఏం జరిగిందంటే లేచినప్పుడు స్త్రీలు ఉంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు కొంతమంది స్త్రీలు ఉన్నారు. తెలుసా మీకు? స్త్రీలు వాళ్ళ పేరు మగ్దలేని మరియా, మరొక మరియా, ఇంకొక స్త్రీ, 3 స్త్రీలు ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఈరోజు చేశారు కదా మన వాళ్ళు, ఈరోజు మనం ఏం చేశారంటే సమాధి దగ్గరికి వెళ్ళి పొలాలు, కొవ్వొత్తులు, ఇంకా ఏదో ద్రవ్యాలు వాటికి పెట్టారుగా. ఈ ఆచారం ఎలా వచ్చిందంటే
ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన 3వ దినాన ఈ స్త్రీలు ఉన్నారు కదండి, స్త్రీలే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారంటండి. ఏం పట్టుకుని? చూద్దాం జాగ్రత్తగా. యోహాను సువార్త ఫస్ట్ లోక సువార్త 24వ అధ్యాయము. లోక సువార్త 24వ అధ్యాయం ప్రారంభం వచ్చిందిగా చదువుతామండి. ఏ రోజట? అంటే ఈరోజే చూడండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం. ఈ ఆదివారం తెల్లారగట్ల మన వాళ్ళు కూడా ఏ పట్టుకెళ్ళారు? కొవ్వొత్తులు, పూలదండలు, అత్తరు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది? సుగంధ అంటే వాళ్ళ తాగతను బట్టి చేస్తారండి. అందమైనది కాదు, తాగబట్టి చేసుకుంటారు. చూడండి, ఈ రోజు జరిగేదానికి ఆ రోజు జరిగిన దానికి అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారో, ఇక్కడ దేవదూత వచ్చి ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కావాలి. ఎందుకంటే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరికి వచ్చి సమాధి ముందర నుండిన రాయి దొర్లింపబడి చూచారట. ఏం చూచారట వీళ్ళు? అదేంటండి, మరి సమాధికి అడ్డంగా రాయి, పెద్ద రాయి వేశారు కదా. ఏం చేశారు? పెద్ద రాయి. మరి ఆ రాయి ఏమైపోతుందట? పక్కన ఉందట. అక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఎవడో వచ్చి మొత్తం మీద తీసేశారండి. కానీ అది మనుషులు తీసేది, 2-3 మనుషులతో తీసేది పోయే రాయి కాదని, చాలా పెద్ద రాయి. ఇలాగా ప్రత్యక్షంగా ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఆ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. దేవుడు వారికి పరిపూర్ణంగాక. ఏం కనిపించిందట? యేసుక్రీస్తు ప్రభు దేహము అంటే మరి బాగా అర్థం కావాలంటే శవం అక్కడ లేదు. ఈ లోకల్కి భయవేసింది. ఎవరు పోయారు? వీళ్ళకి ఇప్పటికీ బతకలే. ఆయన బతుకున్న కాలంలో నేను 3వ దినాన తిరిగి లేస్తానని ఎన్నో వాళ్ళు చెప్పాడు కదా. అంటే ఒక దేవుడికి వ్యతిరేకుల జ్ఞాపకం ఉంది. దేవుని మీద నమ్మకం వారికి ఏం లేదట, జ్ఞాపకం లేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదో, మన జీవితాల్లో కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు బాధ తీరుస్తాడండి. మళ్ళీ మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అప్పుడు మనం కుమిలిపోతాం, కుమిలిపోతాం. ఇలాంటి టైంలో దేవుణ్ణి ఎడగని వారు మీ దగ్గరికి వచ్చారని మాట చెప్పంటారా? మీరు బాధలు ఉన్నప్పుడు దేవుడు నమ్ముకున్నారు కదా, దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా, మీరు ఎందుకలా భయపడిపోతారు? మీరు ఎందుకలా బాధపడతారు? మీ దేవుడు గొప్పడు కదా, మీకు గొప్ప దారులు ఉంటారు కదా అంటారండి. ఎప్పుడు ఎంత చేశారు లేదో మీరు పొందుకున్న వాళ్ళు మర్చిపోతారు. కానీ బయట వారు అంటారు, మీ దేవుడు గొప్పడు కదా, మీరు ఎంత బాగుపడ్డారంటే, మీ అప్పులు తీరాయంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీరు ఇది దేవుడే కదా అని వాళ్ళు జ్ఞాపకం చేస్తారు. కానీ మనకి ఏం రాదుగా జ్ఞాపకం. అలా తయారయ్యారు క్రైస్తవులు. ఆనాడు అలాగే ఉన్నారు. మీరు భయపడిపోతున్నారు, ఎత్తుకుపోయారనుకుంటున్నారండి. ఈలోగా జరిగిన సంఘటన ఇందుల గురించి వారికి ఏమి తోచని ఉండగా, ఆయనకి ఏం తోచట్లేదట, వాళ్ళకి ఏం అర్థం అవుతలేదట. మందబతులే ఉన్నారన్నమాట. దేవుడు చెప్పిన మాటలన్నీ మర్చిపోయారన్నమాట. ఈలోగా దేవుడు కూడా కదంటే, ఈలోగా ప్రకాశ చదువుతుంది, ఆ ప్రకాశమానమైన
అంటే ప్రకాశంగా ఆ వెలుగు, ఆ వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలవబడిరి. ఎవరు నిలబడ్డారంటే ఇద్దరు మనుషులు. వాళ్ళు ఎలా ఉన్నారట? మళ్ళా ఉన్నారా? మన మొక్కలా లేవరు మొక్కలు. వాళ్ళు విరిగిపోతుందట, విరిగిపోతుంది. ఇంత మంది కాపడగా మీరు భయపడ్డారు. తర్వాత వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా మీరు ఆ సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అంటున్నారంటే ఎవరు వాళ్ళు తెలుసా? దేవదూతలు. మీరు నమ్మిన యేసు సజీవుడు. ఆయనకి ఏం లేదు, మరణం లేదు. మరణము లేని సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఎందుకు సమాధుల్లో వెతుకుతున్నారు? ఆయన అక్కడ లేడు. ఆయన అక్కడ లేడని సంగతి మీకు తెలియదా అని అడుగుతున్నారు దేవదూతలు. ఏం చెప్తారు చూడక, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడినని మూడో దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పలేదా? చెప్పాడు కదా. ఏం చెప్పాడట? ఇదిగో పాపిష్ఠులైన ఈ మనుషుల కొరకు, ఇది పాపిష్ఠులైన మనుషులు చంపి సమాధి చేసిన తర్వాత నేను మూడో దినాన లేస్తానని మీతో చెప్పలేదా? చెప్పారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నారు. ఏంటి చెప్పారు అంటే ఆయన సజీవుడైన, మరణాన్ని గెలిచి లేచిన సజీవుడైన. ఆయన ఎక్కడ ఎదుగుతున్నాడు? వెళ్ళి సమాధులు ఎదుగుతున్నారు. సమాధులు ఎదుగుతున్నారు. ఈరోజు సమాధుల పండుగ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ పితరులు సమాధిలో ఉన్నారండి. సమాధిలో ఉన్నారంటారు వాళ్ళు. సమాధిలో దేహం ఉండొచ్చు, ఆ దేహం ఉన్నాళ్ళకి దుర్పోద్ది, బట్ట కలిసిపోద్ది. మరి అక్కడ ఏముండదు, ఆత్మ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మనం? సమాధుల పండుగలు, సమాధి మందులు అని చెప్పేసి చేసుకుని ఏం చేస్తారంటే వెతుకుతున్నారు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి దండాలు పెడుతున్నారు, వాళ్ళకి వాళ్ళ గురించి ప్రార్థన. సరే, ఇలాగైనా ఇలాంటి పని వల్ల అయినా సమాధులు ఎలా ఉంటున్నాయట? శుభ్రంగా ఉంటున్నాయి. లేకపోతే ఎలా ఉంటుంది? శ్మశానం చెప్పండి, గచ్చపొదలతో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఎవడో గురి చేయడు. ఓన్లే ఇలాగైనా ఏం చేస్తారు వాళ్ళు? సమాధులన్నింటినీ ఎప్పుడు చేస్తారు, సంవత్సరం కాలం వేస్తున్నారు. అక్కడ ఎలాంటి క్రిమి లేకుండా కొద్దిగా శుభ్రం అవుతుంది. నేనేది ఏంటంటే దాన్ని శుభ్రం చేస్తారు. మరి మీరు ఉదయం ఏం చేస్తున్నావు? ఈ పై దేహాన్ని ఏం చేస్తున్నావు? రోజు 2 సార్లు స్నానం చేస్తాం. అంటే ఎందుకు? ఈ ఎండాకాలం అయితే 3 సార్లు చేస్తాం. ఎందుకు? చెమట పనిచేస్తుంది కాబట్టి. మంచిదే, చేయొద్దని చెప్పట్లే, మంచిది చేయండి. మరి లోపం ఉన్న ఉదయం శుభ్రంగా ఉంటుందా? శుభ్రం చేసుకున్నారా అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళేమో ఈ సజీవుల నుంచి మృతులు వెతుకుతున్నారట. ఈయన మాట ఏంటంటే మీకు చెప్పలేదా? చెప్పాడు కదా, మీరు మర్చిపోయారా? అది
ఇంకో సందర్భం ఏంటంటే ఇది రాయి ఎవరు తీశారు? రాయి ఎవరు తీశారంటే ఇద్దరు మఠం దేవదూతులు అక్కడ. దేవదూతులు బలహీనులా బలవంతులా? బలవంతులు. ఆ రాయిని ఎలాగంటే వెళ్ళిపోతుంది, తొలగిపోతుంది. ఆ రాయిని తొలగించింది ఎవరనంటే దేవదూతలు. ఇప్పుడు అలా మాటకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకుని, అప్పుడే జ్ఞాపకం లేదకి జ్ఞాపకం ఉందా? లేదు. జ్ఞాపకం లేకే కదండి సుగంధ తెచ్చారు. మీరు అర్థం చేశారు ఏదో మామూలు అంజులు కూడా చనిపోయిన తర్వాత చిన్నదిన చేస్తారు. ఏమని చెప్తారు? అతనికి ఏమి ఇష్టం? వంద స్వీట్ల గారెల అట్కెళ్తా లేదు. అట్కెళ్ళి పెట్టి అక్కడ అగరత్తులు వెలిగించారు, దీపాలు వెలిగించారు. అతను బాగా అత్తలు కూర్చుంటే అప్పుడు అనుకోండి ఏం చేస్తారు? అత్తలు కూడా అట్టారు. వీళ్ళు బాగా అనుకోండి వీళ్ళు కూడా అట్టారు. సిగరెట్ బాగా అంటే ఏది ఇష్టమో అది పెడతారు అక్కడ. పొద్దుగా అంటారు, పొద్దు బాగా అంటారు, 90 పెట్టాడు. అంటే అతనికి ఏది ఇష్టమో అని పెట్టాలి అనేది ఒక రూలు. నేను చెప్తాను దాని గురించి. బాగా ఆనాటి కాలంలో శవాన్ని కాల్చిన తర్వాత మరి ఆ శవాల బూడిద ఎవరెత్తుతారు? అందుకు ఆనాటి పెద్దలు పెట్టి రూల్ ఏంటంటే 3 రోజుల దాకా అగ్గి ఆరదు అందులో. ఆ 3 రోజులు కూడా ఇంకా ఏముంటుంది? చిన్న చిన్న అగ్గి ఎందులో ఉంటుంది. కాబట్టి 3వ రోజు కానీ 2వ రోజు కానీ వెళ్ళి ఆ చెరువు కానీ కాలువ కానీ ట్యాంకులో కానీ నీళ్ళెట్టి ఆ శవాన్ని కాల్చిన కాడ అంతా ఏం చేయాలి? తడిపి దగ్గరికి పోగేసి దాన్ని ఎక్కడ వేయాలి? అక్కడెక్కడన్నా ఒక కోనేరు కానీ కాలువ కానీ ఉంటే అందులో వేస్తారు. అంటే వాళ్ళు చేయకపోతే ఆ యొక్క బూడిద ఎవరు కూడా చెప్తారు. అలాంటి పెద్దలు పెట్టిన రూల్ అని. ఇప్పుడు చనిపోయిన ముందు ఏదైనా అగ్గెట్టుకు వెళ్తారు కదండి. అగ్గెట్టుకు వెళ్తారు అంటే నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గిపెట్లు లేకపోతే ఇవి ఉండేవి కాదు. వెలిగించున్నారు కదా, అందులో అగ్ని తీసి ఇక్కడి నుంచి ఏం చేసేవారట? అగ్ని అక్కడికి పట్టుకెళ్ళేవాడు. అంటే ఇవన్నీ కూడా ఆ మొదటి కాలంలో అవి జరగడానికి పెద్దలు నిర్ణయించిన పనులు. ఇప్పుడు చేసుకుంటున్నారు. ఓకే, మంచిదే. ఇప్పుడైతే ఇంకా మంచిది ఏంటంటే ఇంకా డైరెక్ట్ గోదావరి ఉంటే కొంత పెట్టేసి ఆ గాలి అంటారా బూడిది డైరెక్ట్ గోదావరికి వెళ్ళిపోతుంది. నీరు ఉంటే ఏం చేస్తుంది? గోదావరికి వెళ్ళిపోతుంది. ఎన్ని తర్వాత విషయాలు ఇంకా ఈ పైపుతో కూడా బూడిదంతా గోదావరి. ఆ గోదావరి నీళ్ళు మరి కాలువకి వస్తాయి. ఆ కాలువ నీళ్ళే మరి తారం చేస్తాం. అంటే మామూలే. కానీ ఇదివరకు కాలువ నీళ్ళు ఏం చేసేవారట? విద్యుత్ తెచ్చుకుని అందులో రాయి వేసి ఆ రాయితో మధ్యాహ్నానికి వెళ్ళిపోతే పై నీళ్ళు తాగేవారట. ఇప్పుడే తాగారు. ఎవరి వల్ల? అంటే ఇలాంటి చరిత్ర బైబిల్ నుంచి వచ్చింది ఇదంతా కూడా. అలాగని ఏ ఒక్కరికి తప్పు కాదు అది వాళ్ళ విశ్వాసం. ఇది మన విశ్వాసం. ఇది చరిత్ర. ఇది జరిగిన చరిత్ర. ఇది అనేక మందికి ఉపయోగపడే చరిత్ర. అంతే మనం చెప్పవలసింది, చేయవలసింది అంతే. అయితే ఇక్కడ మీరు మరి జ్ఞాపకించుకోలేదు కదా ఎందుకు అంటే అప్పుడు వీళ్ళకి జ్ఞాపకం వచ్చి ఇంకా సమాధి దగ్గర నుంచి పరిగెట్టడం వెళ్ళి చూడండి మాట్లాడుతుంది. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి
ఈ సంగతులన్నీ ఆ 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసి ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన తరువాత మగ్దలేనే మరియయు యోహాననియు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను అయితే వారు ఈ మాటలు మీరు దృష్టికి వెర్రి మాటలుగా కనబడేదో. ఇంకొక దృష్టి ఏంటంటే ఈ స్త్రీలు ఎవరు చెప్పారట? 12 మంది శిష్యులు, ఒక శిష్యులు లేడు కదా. 27వ శిష్యుడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును అప్పగించారు కదండి. అప్పగించిన తర్వాత ఏమయ్యాడైనా ఇంత ఘోరం నేను ఎందుకు చేశాను అని చెప్పి గురేసుకుని చచ్చిపోయాడు. అప్పటికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఆ 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పారంటే స్త్రీలు, ఇదిగో మన రక్షకుడు అక్కడ లేడు, ఆయన సజీవుడని మనతో చెప్పాడు కదా. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. దేవుడు నామానికి మహిమ పునరుద్ధానం అని చెప్తే వీళ్ళు ఎలా అన్నారంట? నమ్మరా? ఈ చెప్పేవారి మాటలు ఎలా ఉన్నాయని అనుకుంటారంట. అడుగుతున్నాను. ఈరోజు కూడా దేవుడు ఈ గొప్ప కార్యాలు ఒక భక్త చేశాడు, ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు అని మనం చెబుతున్నా మనల్ని ఏ అనేసేవారు లేరంటారా? ఇదిగోండి, మా దేవుడు నేను అనారోగ్యంతో ఉన్నాను, ఎన్నో తిరిగాను. ఎన్ని తిరిగినా నాకు ఆరోగ్యము రాలేదు. అన్ని తిరిగా, అన్ని ఖర్చు పెట్టా, ఏ ఉపయోగం జరగలేదు. ఏ మెట్టెక్కమంటే ఆ మెట్టెక్కాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, ఏ ఉపయోగం లేదు. యేసుక్రీస్తు నమ్ముకున్నానయ్యా, నా రోగం బాగుపడిందని చెప్పాను. ఎలా చెప్పావమ్మా అంటారు కొంతమంది. కొంతమంది అయితే నిజమే ఆ దేవుడు గొప్పోడని సాక్షి ఇచ్చేవారు. కొంతమంది అయితే కొంతమంది ఏకతాళి చేస్తారు. బైబిల్లో కావుతుంది, రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఏం చేసిందో తెలుసా? హాస్పిటల్కి వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టింది. ఈ హాస్పిటల్కి వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టింది. ఆ మెట్ట ఎక్కింది, ఆ కొండ ఎక్కింది, అది ఎక్కింది, ఇది ఎక్కింది. ఉన్న ఆస్తి అంతా కోల్పోయింది. ఏమి లేదట. ఇంకా అందరూ అంటున్నారు, అప్పటిదాకా అందరూ వచ్చారట. వచ్చి ఈ డబ్బు లేదు కదా, డబ్బు ఉంటే తీసుకెళ్తా, డబ్బు లేకపోతే తీసుకెళ్తా. అప్పుడు ఆమె అనుకుందట, నా బ్రతుకు ఎందుకు వచ్చింది తెలిసిపోతే బాగుంది. ఎవరు రావట్లేదు అన్నారు. అసలు ఆ రోగం రక్తస్రావం అంటేనే భయంకరమైన రోగం. ఎవరు ముట్టుకోవట్లేదట, పరిస్థితి బాగోలేదట. ఈలోగా ఒక మాట పడుతుంది చెవికి, ఇదిగో ఈలోక పాపములు మోసుకుపోయి గొర్రె పిల్ల వచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఒక్కసారి ముట్టుకుంటే నువ్వేమవుతావు? బాగుపడతావు అని మాట పడుతుంది. వెంటనే ఆమె వెళ్ళాలి, ఆయన శంకుని ముట్టుకోవాలి. అంటే ఆయన శంకు ముట్టుకుంటే, ఆయన వస్త్రం ముట్టుకుంటే నాకేమొస్తుంది? స్వస్థత వస్తుంది అనే విశ్వాసంతో ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆమె ఎవరు ఆడబట్టలేదండి. అందుకని ఆమె ఒక రోగం ఉంది, ఆడబట్టలేదట. కానీ లేదు, వెళ్ళాలి, ఆయన ముట్టుకోవాలి, బాగుపడాలి. ఆయన ముట్టుకుంటే కానీ బాగుపడతానన్న విశ్వాసం ఆమెలో ఉంది. గుంపుగా ఉన్నారంట. ఆయన చుట్టూ ఎలా ఉన్నారంట? గుంపుగా. ఎందుకంటే అప్పటికే ఆయన ఆశ్చర్య కార్యం చేస్తున్నాడు. నిజమే కదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు. గమనించోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. దారి లేకపోయినా వాళ్ళని వీళ్ళని తప్పించుకుని ముసుగేసుకుని, వాళ్ళని తప్పించుకుని ముసుగేసుకుని మొత్తం మీద ఏం పట్టుకుందట? యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రాన్ని వెంటనే యేసుక్రీస్తు ప్రభువులోంచి ఆ ప్రభావం వెళ్ళి
ఆమెకున్న రోగము బాగుపడేను. దేవుని నామానికి మహిమ కలుగును. స్వస్థపరిచాడు దేవుడు, స్వస్థపరిచాడు. అంటే అప్పటి వరకు ఎలా చేశాడు, అప్పటి వరకు ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు. కానీ బాగుపడిన తర్వాత ఆమె అనేక మంది గెలుచుకుంటున్నారు. అంటే దేవుడు చేయబడితే చాలు మన మీద. ఎవరైతే మనం నిందించారో, ఎవరైతే మనం అవమానపరిచారో, ఎవరైతే మనం బాధ పెట్టారో అందరు ఎక్కడికి వస్తారట? మన దగ్గరికి వస్తారు. అలాంటి జీవము గల దేవుణ్ణి, సజీవుణ్ణి నమ్ముతున్నాం. ఆయన గుర్తులతో ఉండిపోయేవాడు కాదు, గుర్తులలో నుంచి లేచేవాడు. ఆయనే సజీవుడు. అలాంటి సజీవుడైన జీవము గల దేవుడిని నమ్ముకున్నాం. మనము భయపడవలసిన అవసరత లేదు. కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఎప్పుడు నీ మొహం నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వే దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. ఇలాంటి మాటను ఎప్పుడైతే నేర్చుకుంటామో బాధలో ఒక మాట మనకి ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చినప్పుడు మనకు ఉన్న సమస్యలు మనకి ఏవి కూడా కనిపించవు. ఏదో బాగలేదు, ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆ దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ దేవుడు నన్ను విడవడు. ఆయన మనం విడవడు ఉండడానికి మృతులలో నుంచి తిరిగి లేచాడు. ఇప్పటికి ఈ రోజుకి మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాడు. కథ ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన పరిశుద్ధుడు శ్రేష్టమైన కనుగైన నాలుగు చూస్తూ ఎవరికి ఉన్నాయి ఇంతవరకు మాకు మాట్లాడిన దాన్ని బట్టి ఈ మాట శక్తివంతమైనది, ఈ మాట గొప్పది. ఈ మాట లోబడి బతికి జీవితాన్ని మా అందరికీ కూడా దయచి ప్రార్థిస్తూ దేవా మా జీవితాలు ఎప్పుడు ఈ మొదటి స్థానించే ఆ బ్రతుకులు మా అందరికీ కూడా దయచి బాగుంటుందో రాదు. యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.